టిప్పర్లో ఓవర్లోడ్ ఓవర్ స్పీడ్ తో పాటు నిర్లక్ష్య డ్రైవింగ్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు అఫీషియల్ గా 19 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. సంఘటనా స్థలం నుంచి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్. శ్రావణి, మనం ఏదైతే జరిగినటువంటి స్పాట్ దగ్గర ఉన్నాం. ఇప్పుడే కొద్దిసేపు క్రితం ఇక్కడికి సిపి అవినాష్ మహాంతి కూడా ఇక్కడికి వచ్చి అధికారికంగా ప్రకటించారు. 19 మంది ఈ ఘటనలో చనిపోయారని చెప్పడం జరిగింది. క్లూస్ టీమ్ కూడా పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా వాళ్ళ అదుపులోకి తీసుకుంది. ఎవరిని కూడా లోపలికి రానివ్వడం లేదు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే ఇక్కడే యాక్సిడెంట్ జరిగింది. అయితే ఏదైతే 50 నుంచి 60 టన్నుల వెయిట్ ఉందని చెప్తున్నారు. ఆ టిప్పర్లో కేవలం 35 టన్నుల వెయిట్తో మాత్రమే రావాలి. ఆ మోటార్ వెహికల్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నటువంటి ఆర్టీఏ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం దానికి అనుమతి ఉంది కేవలం 35 టన్నుల మాత్రమే. కానీ 50 నుంచి 55 టన్నుల మెటీరియల్ కంకర దాంట్లో ఉంది. 8 mm కంకర, చాలా వెయిట్ ఉన్నటువంటి కంకర ఇది. ఈ వెయిట్ ఉన్న కంకర వేసుకున్నటువంటి టిప్పర్ ఒకసారిగా ఇక్కడికి వచ్చింది. ఆ టైంలో ఇక్కడ లోపలికి రాగానే చిన్న గుంతని తప్పించబోయి ముందుకు రైట్కు వచ్చినటువంటి వెహికల్ని అక్కడి నుంచి రైట్కు రాగానే మళ్ళీ లెఫ్ట్కి కట్ చేయబోయినటువంటి క్రమంలో వాడి ఇంత వెయిట్ ఉన్నటువంటి ఒక్కసారిగా ఈ బస్సు ముందు భాగానికి తగిలింది. బస్సు ముందు భాగానికి తగలడం, ఈ వైపు మనం చూసినటువంటి డ్రైవర్ వెనుక భాగం మొత్తం కూడా పూర్తిగా కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. సైడ్ కేవలం కొట్టుకుంటూ వెళ్ళిపోయింది, కానీ ఆ టిప్పర్లో ఉన్న కంకర మొత్తం కూడా బస్సులో పడింది. అదే ప్రధాన కారణం ప్రమాదానికి జరిగినటువంటి ప్రమాదంలో ఎక్కువ మంది చనిపోవడానికి కారణం కూడా ఈ కంకర లోడుతో ఉన్నటువంటి ఆ వెహికల్ లో ఉన్న కంకర అంతా కూడా, టిప్పర్లో ఉన్న కంకర అంతా కూడా బస్సులో పడడం, బస్సు మొత్తం నిండిపోయింది. దాదాపు సీట్ 5 వరకు కూడా మనం ఒకసారి ఆ సీట్ లో కూడా గమనించవచ్చు. కూర్చున్నటువంటి సీట్ లో తల అక్కడ వరకు వస్తుంది, కూర్చున్న హెడ్ రెస్ట్ అక్కడ వరకు ఉంటుంది. హెడ్ రెస్ట్ ని మించి దాని పైకి కంకర వెళ్ళిపోయింది కాబట్టి లోపల శ్వాస ఆడకుండా గాలి పీల్చే పరిస్థితి లేదు. కాబట్టి లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికక్కడే మరణం దాదాపు 19 మంది చనిపోయారని పోలీసు అధికారికంగా సిపి కూడా ప్రకటించారు. ఇక్కడికి కావచ్చు. ఆ సమయంలో ఏదైతే ఈ వాహనం తాండూరుకి చెందినటువంటి వ్యక్తిగా చేస్తున్నారు. అద్దె బస్సులు కూడా ఆర్టీసీకి అద్దెకిస్తూ ఉంటారు. ఆ విధంగా అద్దె బస్సు ఇది 4 బస్సులు ఉన్నాయి. ఓనరు ఆయన బస్సులు 4 బస్సుల్లో ఈ బస్సు అద్దెకిచ్చారు. తాండూరు నుంచి హైదరాబాద్ కి రెగ్యులర్ గా వెళ్తూ ఉంటుంది. ఈ బస్సు సెటిల్ సర్వీస్ గా తాండూరు, హైదరాబాద్ టు తాండూరు